ఏంటి అంటే పుట్టింటి వాళ్ళు మనకు నగలు అనేది లాస్ట్ చివరి గిఫ్ట్ పెట్టి పంపిస్తారు మన ఆడబిడ్డకి అని చెప్పేసి. అవి ప్రతి ఒక్కరు చాలా భద్రంగా దాచుకుంటారు. నేను అవి పెట్టేటప్పుడు నిజంగా మేడం కంట్లో నుంచి వాటర్ వచ్చాయి నాకు. ఎందుకంటే నాకు మ్యారేజ్ అయ్యి 1 month కే మా డాడీ చనిపోయారు. అది నాకు చివరి గిఫ్ట్ అన్నమాట, మా డాడీ ఇచ్చిన గోల్డ్. కానీ నా పిల్లల కోసం మా డాడీ నా గురించి ఆలోచించాడు, నేను నా బిడ్డల గురించి ఆలోచించాలి అనే ఉద్దేశంతో అవి తాకట్టు పెట్టి ల్యాండ్ అనేది తీసుకోవడం జరిగింది. కనీసం నేను వేసుకున్న ఈ పుస్తెల తాడు ఈ రోజు ఉంది, నేను వేసుకునింది కూడా అక్కడే చేంజ్ షాప్ లోనే ఏంటంటే పసుపు దారం వేసుకొని ఇది తీసుకొని డబ్బులు చాలకపోతే రిజిస్ట్రేషన్ చేయిస్తే దానికి చాలకపోతే పెట్టేశాను షాప్ లోనే పెట్టి, ఏ ముహూర్తం కూడా చూడలేదు. అంతా పెట్టి పసుపు దారం వేసుకొని ఇంటికి వచ్చి అంతా ఏడ్చుకున్నాను మేడం. ఎందుకంటే ఇన్ని గోల్డ్ పెట్టేసినాం కదా, అది ఎవరా బయటికి తీయాలి, భయం వేసింది. రాత్రుల్లో నిద్ర పట్టేది లేదు నిజం చెప్పాలంటే. ఏమో ఆ శివయ్యని అంత గట్టిగా మొక్కుకున్నా. అప్పుడే మేడం నాకు పరిచయం అయింది మన స్కార్వి. నిజంగా ఆ స్కార్వి అనేది నిజంగా నాకేంటంటే అప్పుడు చాలా నేను ఇంకా ఎమోషనల్ అవుతాను. ఎందుకంటే ఒక ఆడపిల్లకి పసుపు దారం అనేది ఎంత ఇంపార్టెంటో, అంత నగలైనా కూడా ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు. ఏ రోజు 16 years మ్యారేజ్ అయ్యి ఏ రోజు నేను తీయలేదు బయటికి. హ్యాపీ ఇది నా మెల్లో ఇప్పుడు ఉందంటే స్కార్వి ఇచ్చిన గిఫ్ట్ అని అనుకుంటాను.